కోసమే వచ్చాడు, పాపి కోసమే ప్రాణం పెట్టాడు. అది లోకానికి నా యేసయ్యకున్న వ్యత్యాసం. కొట్టు బిగ్గరగా చెప్పండి. లోకమేమో పాపుల్ని శిక్షించమంటుంటే నా యేసయ్యేమో పాపుల్ని శిక్షించడానికి రాలేదు, రక్షించడానికి వచ్చాడు. ఒక మాట నన్ను చెప్పనివ్వండి. రోగి యొక్క అనారోగ్యాన్ని చంపి రోగిని బాగు చేసేవాడు డాక్టర్ అవుతాడా? రోగం వచ్చిందని రోగినే చంపేవాడు డాక్టర్ అవుతాడా? ఇందులో మొదటి కరెక్టా, రెండోది కరెక్టా? చెప్పండి. అర్థమైంది నేను చెప్పింది? రోగి యొక్క అనారోగ్యాన్ని చంపి రోగిని బాగు చేసేవాడు డాక్టర్ అవుతాడా, లేక రోగం వచ్చిందని రోగినే చంపేసేవాడు డాక్టర్ అవుతాడా? ఫస్ట్ది కరెక్టా, రెండోది కరెక్టా? ఫస్ట్ కరెక్ట్ అన్న వాళ్ళు చేయి చూపించండి, చప్పట్లు కూడా వేసిన కనపరచండి. ఎస్, అదే సింపుల్గా చెప్పేశాడు దేవుడు. ఇప్పుడు మనలో మనమాట. ఒకవేళ దేవుడు గనక పాపుల్ని శిక్షించుకుంటూ వెళితే ఈ భూమి మీద ఒక్కళ్ళు కూడా మిగులుతారా? మిగలరా? మిగలరు. నేను అందుకే అంటున్నా, నా యేసయ్య వచ్చింది పాపుల్ని శిక్షించడానికి కాదు, పాపుల్ని రక్షించడానికి. ఈరోజు నేను ఇక్కడ మైక్లో మాట్లాడుతున్నాను కదా, ఐఎమ్ సో గ్రేట్ పర్సన్ అని నేను ఎప్పుడు చెప్పను. ఐ వాజ్ ఎ సిన్నర్ వన్స్ అపాన్ ఎ టైమ్. యునో, ఐ వాజ్ ఎ సిన్నర్. ఒకప్పుడు నేను కూడా దేవుడికి వ్యతిరేకంగా జీవించిన వ్యక్తిని. కానీ ఈ పాపిని పరిశుద్ధపరిచింది యేసయ్య రక్తం. ఈరోజు ఈ పాపిరెడ్డి కాలనీలో మీ అందరి కళ్ళ ముందు ఒక హిజ్రా గుండెల మీద చెయ్యేసుకుని ధైర్యంగా చెప్పే మాట ఏంటో తెలుసా? ఈ క్షణం నేను కన్ను మూసిన మరుక్షణం పరలోకంలో కనుదెరసిన నమ్మకం నాకుంది. ఈ నమ్మకం నాకేది ఇష్టో తెలుసా? నేను పొందుకున్న రక్షణ. ఎప్పుడైతే యేసయ్యని నా సొంత రక్షకుడిగా అంగీకరించానో నాలో నాకే తెలియని ధైర్యం, ఉత్సాహం, సంతోషం. నా చుట్టూ ఏం జరుగుతున్నా యేసయ్య చూసుకుంటాడన్న నమ్మకం నాకుంది. మరి నమ్మకం నీకుందా? ఈ రాత్రి నువ్వు కన్ను మూస్తే ఎక్కడుంటావు? పాతాళమా, పరలోకమా? ఆలోచించు.